మనం ఏదైనా ఒక పని చేయగలుగుతున్నాము అని చెప్పేటప్పుడు ఏబుల్ టు అనే స్ట్రక్చర్‌లో మనం చెప్పాలి. అయితే వీటిపైన ప్రశ్నలు ఏ విధంగా అడగాలి ఏబుల్ టు స్ట్రక్చర్‌లో? చూద్దాం. మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నారా? వాళ్ళు కారు నడపగలుగుతున్నారా? ఇలా ఏదైనా ఒకటి చేయగలుగుతున్నారని అడిగేటప్పుడు మనం ఏబుల్ టు స్ట్రక్చర్‌లో యామ్, ఆర్, ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్స్‌ని ఉపయోగించి చెప్పాలి. చూద్దాం. మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నారా? ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వాళ్ళు ఇప్పుడు కారు నడపగలుగుతున్నారా? ఆర్ దే ఏబుల్ టు డ్రైవ్ ఏ కార్? అలాగే అతనిప్పుడు ఇన్‌స్టిట్యూట్‌కి రాగలుగుతున్నాడా? ఈజ్ హీ ఏబుల్ టు కమ్ టు ఇన్‌స్టిట్యూట్? ఆమె ఒక స్టోరీ రాయగలుగుతుందా? ఈజ్ షీ ఏబుల్ టు రైట్ ఏ స్టోరీ? ఇలా ఏదైనా ఒక పని చేయగలుగుతున్నారా అని అడిగేటప్పుడు యామ్, ఈజ్, ఆర్ అనే హెల్ప్ వర్డ్స్‌ని ఉపయోగించి మనం ప్రశ్నలు అడగాలి.